తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం నగరంలోని ఇల్లిసిపురం కూడలి వద్ద వరసిద్ధి వినాయక మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా గుహలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం భక్తులను నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అయితే వినూత్నంగా ఓ గుహ సెట్టింగ్ లో మహాశివుని చుట్టూ గణపతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వినాయకుడిని ప్రతిష్ఠింప చేస్తున్నామని ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. కడప నగరంలోని రాజీవ్ గాంధీ వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ పాల్గొని స్వామి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ రోడ్లో గత 18 ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయని అన్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు అన్నదానం చేశామని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని అన్నారు. రాజీవ్ గాంధీ నగర్ యూత్ అయితేనేమి అక్కడ ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం అంటే 18 సంవత్సరాల నుంచి వినాయక విగ్రహం పెట్టి పూజలు జరుపుతూ మేము కూడా ఆ వినాయక చవితికి ఈ దినం అన్నదాన కార్యక్రమం పెట్టాం. అదేవిధంగా చేదోడు వాదోడుగా మొదటి నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం. అయితే యూత్ అయితే బాగా మేము చేయాలని చెప్పి దాదాపు 50-60 వేల రూపాయలు పెట్టి విగ్రహం తెచ్చి చేయడం నిజంగా హర్షించదగ్గ విషయం. అయితే వీళ్ళు ఒక యూనిట్గా మేమందరము రాజీవ్ గాంధీ నగర్ విద్యార్థులు అయితేనేమి, అదేవిధంగా ఎంప్లాయీస్ అయితేనేమి, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలు పేదవాళ్ళు అయితే అన్ని రకాల వాళ్ళు కూడా దీంట్లో పాల్గొని దీన్ని జయప్రదం చేసి మాకు కూడా ఒక అదృష్టమైన భాగ్యం కలిగించి ఈ దినం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో మా వంతు మేము కూడా చేస్తాం. కాబట్టి ఇది నిజంగా ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని వైసీపీ నేత మాజీ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. అక్రమంగా అరెస్టైన మాజీ ఎంపీ నందిగం సురేష్ ను జగన్మోహన్ రెడ్డి పరామర్శించడాన్ని టీడీపీ దాని అనుకూల మీడియా తీవ్రంగా తప్పుబడుతోంది. ఈ పరిణామాలపై తాడేపల్లిలో మేరుగ నాగార్జున స్పందించారు. నందిగం సురేష్ కుటుంబానికి వైఎస్ జగన్ అండగా నిలిచారని, దానికే టీడీపీ నేతలు గావుకేకలు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఒక దళిత నేతను పరామర్శించడానికి వెళ్తే అంత చులకనగా మాట్లాడడం సరికాదంటూ మండిపడ్డారు. వరదల్లో బోట్లు కొట్టుకొస్తే వైసీపీ వాళ్లే చేయించారని కథ అల్లుతున్నారని, మరి కిందకు కొట్టుకుపోయిన మరో 2 బోట్ల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బోట్ల యజమాని ఉషాద్రి పాదయాత్రలో లోకేష్ ని కలిశారని, ఈ విషయం గుర్తెరగాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా తమ పార్టీకి చెంది ఒక దళిత పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసి దళితుల మనోభావాలను ఎక్కడ తగ్గకుండా పనిచేసినటువంటి వ్యక్తి అయినటువంటి నందిగం సురేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేస్తే జైల్లో పెడితే ఆ కుటుంబాన్ని నేను అండగా ఉన్నా మీరు అధైర్యపడొద్దు అని చెప్పి భరోసా కల్పిస్తానికి జైలుకి వెళ్ళారు. ఒక వ్యక్తి మీద కేసు పెడితే జైల్లోకి వెళ్తే ముద్దాయిని చూస్తాకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అని గావు కేకలు పెట్టే ప్రపంచంలో ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క స్థితి గురించి ఆలోచించమని అడుగుతా ఉన్నా. స్వయానా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్దాయిని చూస్తాకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా ఆంధ్రప్రదేశ్లో ఒక దళిత పార్లమెంట్ సభ్యుడు జైల్లోకి వెళ్తే ఆయనను పరామర్శిస్తే తప్ప? అంటే మేము జైల్లో ఉంటే మీకు ఆనందం, మమ్మల్ని పరామర్శిస్తే మీకు తేలిక భావన. ఇంతకుముందు ఎన్నడూ ఎవరు వెళ్ళలేదా? చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళలేదా? పేదవాడిని పలకరించడానికి మనోధైర్యం కల్పిస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మీకు తగునా అని అడుగుతా ఉన్నా. ఇది ఎక్కడైనా ఉందా ఈ సాంప్రదాయం? మీరు ఏనాడు వెళ్ళరు, మీరు పలకరించరు. దళితులంటే తేలిక స్వభావం. జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు అయితే వెళ్తాడు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది జైల్లోకి వెళ్తే వెళ్ళారో తెలియదా? అంటే మీరు ఇంకా ఇప్పటికి కూడా అస్పృశ్యత అంటరానితనాన్ని వేలెత్తి చూపిస్తా ఉన్నారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏముందని అడుగుతా ఉన్నా. మీరేమో పట్టించుకోరు, మీరేమో దాడులు చేయిస్తారు, మీరేమో అఘాయిత్యాలు చేయిస్తారు, మీరేమో అమానుషాలు చేయిస్తారు. చివరికి మా చట్టాలను చుట్టాలు గారు వాడుకుంటారు. కానీ మా నాయకుడిని పలకరిస్తాకెళ్తే ఇంత గావు కేకలు పెట్టడం ఇది చరిత్ర క్షమించదని మీకు తెలియపరుస్తావు. అణగారిన కులాలలో పైకొచ్చి రాజకీయాల్లో పైకొచ్చి ఒక పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి కోసం మీరు ఇంత రాద్ధాంతం చేస్తా ఉన్నారంటే నీతి ఎక్కడుందని అడుగుతా ఉన్నా. వరదలు వచ్చినాయి, వరదలు వస్తేనో అదే తంతు. బోట్లు కొట్టుకొచ్చినాయి అంట. బోట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేయించారని ఒక కథ లేరే.
నేను అడుగుతా ఉన్నా, ఎన్ని బోట్లు కొట్టుకొచ్చినాయి? 3 బోట్లే లెక్క చెబుతా ఉన్నారు, మిగిలిన 2 బోట్లు ఏమైనాయి? ఈ బోట్ల యజమాని శేషాద్రి అని ఆయన ఏ పార్టీ అని లోకేష్ బాబుని పాదయాత్రలో కలిచాడు? దాన్ని స్వయానానే మీ ఇరిగేషన్ మంత్రి చెప్తా ఉన్నాడు. రామ్మోహన్ అనే అతను కోమటి జయరాంకి స్వయానా బంధు. అతనే పార్టీ, కోమటి జయరాం ఏ పార్టీ? మీ ప్రభుత్వంలో మంత్రిగా చేశాడు, ఇరిగేషన్ మంత్రి. ఆలూరి చిన్న ఆ మంత్రికి స్వయానా దగ్గర. అతనే పార్టీ అంటే దేవినేని ఉమా ఏ పార్టీ? దేవినేని ఉమాకి దగ్గర వాళ్ళు, కోమటి జయరాంకు దగ్గర వాళ్ళు, లోకేష్ని కలిసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలని మీరు బొల్లుతూ ఉంటే, మీరు దానిని ఆసరాగా తీసుకొని మా ఎమ్మెల్సీ ఎక్కడో ఉంటే, పాపం వరదలప్పుడు అతను లేడు, ఆయన్ని తీసుకొచ్చి పెట్టారు. తలసల రఘురాం గారంట ఒక ప్లాన్, చక్కని ప్లాన్ గీశారు. మరలా దళితుడిని తీసుకొని పెట్టారు అక్కడ. వీళ్ళంతా నందిగాం సురేష్ అనుచరులంట. మీరు కేసులు పెట్టడానికి, మీరు కేసుల్లో ఇరికిస్తానికి, మనుషులను అభూత కల్పనలతో వారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి మీ కుట్రలు ఎటుపోతాయి? దీనికి అకౌంటబిలిటీ అనేది ఎప్పుడైనా ఉండదా అని అడుగుతా ఉన్నారు. మీ పరిపాలనలో ప్రజలు అల్లో లక్షణ అంటూ ఉన్నారు. పల్నాడు ప్రాంతం తీసుకుంటే, పల్నాడు ప్రాంతంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతూ ఉంది. రాజ్యాంగ వ్యవస్థలను నీరుగారుస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ కళ్ళు లేని కపోచలాగా ఉంది. ఉదాహరణకి పిడుగురాళ్ల ప్రాంతంలో సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి షేక్ మాబు, లేకపోతే గురజాల నియోజకవర్గంలో వెన్న రాజశేఖర్ రెడ్డి, వీళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు. ఎప్పుడో పోస్టులు పెట్టారని తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలా మీ కర్కశ బుద్ధితో. మొన్న వాళ్ళ ఫాదర్ ఎవరో సిక్ అయితే చూస్తాకొస్తే ఆ ఇంట్లో పడేసి వాళ్ళని కొట్టడానికి ట్రై చేస్తే వాళ్ళు తలుపేసుకొని అక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడికి ఫోన్ చేసి పోలీసులకు చెబితే ఏం చెయ్యాలి? పోలీసులు ప్రజలను రక్షించాలా? వాళ్లే భక్షిస్తూ ఉంటే ఇంకా పరిపాలన ఎటు వెళ్తా ఉందని అడుగుతా ఉన్నా. నిన్నగాక మొన్నేమో స్వయాన పెదకూరపాడు శాసనసభ్యుడి మీద బహిరంగ దాడి, ఈరోజేమో వీళ్ళని పోలీసులు చెబితే వచ్చి పోలీసులు రక్షించాల్సిన వాళ్ళు వాళ్లే తీసుకొని వెళ్ళి ఈ యొక్క మాబు మీద, రాజశేఖర రెడ్డి పేరు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారంటే మా చట్టాలు ఎంత తేలికైపోయినాయి చంద్రబాబు గారు, మీ చుట్టాలుగా వాడుకుంటున్నారు. ఇది న్యాయమేనా అని అడుగుతా ఉన్నా. ఇంత దరిద్రమైనటువంటి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అందుకనే దయచేసి ప్రజానీకం ఆలోచించాలా. ప్రభుత్వం యొక్క పనితీరు ఎంత దారుణంగా ఉందో గమనించాలా. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సరళిని గమనించాలా. ఇకనైనా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. చట్టాలు మీ చుట్టాలుగా వాడుకుంటే ఎప్పుడైనా అకౌంటబిలిటీ అనేది తప్పదని కూడా గమనించమని ఆలోచించమని తెలియపరుస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముంపు ప్రాంతాల బాధితులకు ఆహారం పంపిణీ, సానా సతీష్ బాబు ఫౌండేషన్ సేవలకు కృతజ్ఞతలు తెలిపిన ముంపు ప్రాంత వాసులు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకురాలు షర్మిల పర్యటన, బాధితులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలంటూ డిమాండ్. ముక్తేశ్వరం కాజ్వేపై పొంగి ప్రవహిస్తున్న వరద, పడవలపై నివాసాలకు వెళ్తున్న లంకవాసులు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్న మాజీ మంత్రి మేరుగ నాగార్జున, నందిగం సురేష్ ను జగన్ పరామర్శిస్తే తప్పేంటని సూటి ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.